భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్వర్గీయ శ్రీ గుండగోని మైసయ్య గారి 20వ వర్ధంతి ఈరోజు. 1999 మార్చి 27వ తేదీన పార్టీ యొక్క విస్తరణలో భాగంగా చేనేత కార్మికుల యొక్క సమస్యలపై పోరాటం కొరకు మునుగోడు నియోజకవర్గ పర్యటనలో ఉన్నటువంటి శ్రీ గుండగోని మైసయ్య గారిని రాత్రి సమయంలో తేరటపల్లి గ్రామంలో నక్సలైట్లు దారుణంగా హత్య చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను భౌతికంగా నిర్మూలిస్తే భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకలాపాలు ఆగిపోతాయనో, భారతీయ జనతా పార్టీ ముందుకు పోదనేటువంటి ఒక భ్రమతో పేదల పెన్నిది తాను చిన్ననాటి నుండి తాను నమ్మిన సిద్ధాంతం కొరకు, ధర్మం కొరకు, పార్టీ నిర్మాణం కొరకు జీవితాన్ని అంకితం చేసినటువంటి మంచి మనిషిని, అందరి నోట బాబాయ్ అని పిలిపించుకునేటువంటి మంచి మనసున్న వ్యక్తిని అకారణంగా హత్య చేశారు. ఇవాళ నక్సలిజం లేదు. గుండగోని మైసయ్య గారు మన ముందు లేకపోవచ్చు, కానీ 20 సంవత్సరాల్లో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వారిని ఆశయంగా తీసుకొని ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ పార్టీ కానీ అంచెలంచెలుగా ఎదిగింది. అదే శ్రీ గుండగోని మైసయ్య గారికి మనం సమర్పించేటువంటి నిజమైన నివాళి. వారు లేకున్నప్పటికీ వారి కుటుంబ సభ్యులు పార్టీకి వెన్నుదన్నగా ఉండి ఈరోజు పార్టీ నిర్మాణంలో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారు నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు మా వెంట నడుస్తున్నారు. వారి కుమారుడైనటువంటి భరత్ గారు యువమోర్చాకు రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. అంటే తాను నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు తన కుటుంబం కూడా ఈరోజు పార్టీ కొరకు పనిచేస్తుంది. ఎప్పటికైనా శ్రీ మైసయ్య గారు ఆచరించినటువంటి మార్గం, మైసయ్య గారు మాకు చూపినటువంటి మార్గంలోనే ఈ నల్గొండ జిల్లా పార్టీ ముందుకు సాగుతుంది, నాయకత్వం ముందుకు పోతుంది. కార్యకర్తలందరూ కూడా తమ జీవిత కాలంలో మైసయ్య గారిని స్ఫూర్తిగా తీసుకుంటారని భావిస్తున్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు శ్రీ గుండగోని మైసయ్య గారికి మనం సమర్పించేటువంటి నిజమైనటువంటి నివాళిగా నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. గుండగోని మైసయ్య బాబాయ్ గారి వర్ధంతి సందర్భంగా ఇప్పుడే ప్రమాణం చేశాము. వారి ఆశయ సాధనకు పూర్తిగా కార్యకర్తల నుండి నాయకత్వం వరకు కూడాను వారి ఆశయ సాధన కొరకు పూర్తిగా కష్టపడి అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఈ పార్లమెంటు నల్గొండ నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థిగా గెలిచి మీ అందరి సహకారంతో తప్పకుండా వారి ఆశయ సాధన కొరకు పేద బడుగు వర్గాల వారికి ఎన్నో సేవలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నల్గొండ జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా నేను చేస్తున్న ప్రమాణం ఒకటేను, వారి ఆశయ సాధనకు పూర్తిగా కష్టపడతానని చెప్పేసేసి ఈ ప్రజలకు పూర్తి సేవలు అందిస్తానని చెప్పేసేసి బడుగు వర్గాల వారికి, పేదలకు, మధ్యతరగతి వారికి అందరికీ కూడా వారి ఆశయ సాధన కొరకు పనిచేస్తానని చెప్పేసేసి ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు శ్రీ గుండగోని మైసయ్య గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వారి యొక్క స్ఫూర్తితో వారు ఏవైతే ఆశయ కోసం కష్టపడి పనిచేసి ప్రాణత్యాగం చేశారో దానికోసము ప్రతి కార్యకర్త కూడా, ప్రతి నాయకుడు కూడా ఒక సైనికుని వలె పనిచేసి రాబోయే ఎలక్షన్లలో మన జితేంద్ర గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను. మరి మనం గెలవాలంటే ప్రతి కార్యకర్త కూడా మన మోడీ గారు చేసినటువంటి కేంద్రంలో వాళ్ళు పెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి ఇంటింటికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ప్రభుత్వాలు వాళ్ళు చేసినట్లు చెప్పుకుంటున్నారు, కానీ ఈ పథకాలన్నీ కూడా ఇష్యూ చేసింది మోడీ గారు. ఈ విషయం ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. కార్యకర్తలు, నాయకులు కూడా ఇవన్నీ తెలుసుకొని మీ ద్వారా అందరికీ, పబ్లిక్ అందరికి తెలియజేయాలి. ప్రతి ఓటు మన జితేంద్ర గారికి పడాలని కోరుకుంటూ ఈ నల్గొండలో
కిల్లా మీద కాషాయ జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి భగవంతుడు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కీర్తిశేషులు గుండెగోని మైసయ్య గారు ఒక అజాత శత్రువు, మహనీయుడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఏనాడు కూడా ఏ రకమైనటువంటి పదవి ఆశించకుండా తన 50 జీవితాన్ని సమాజం కోసం, పార్టీ కోసం అంకితం చేసినటువంటి మహనీయుడు గుండెగోని మైసయ్య గారు. మైసయ్య గారు యొక్క చేనేత కార్మికుల యొక్క సమస్యలపైన 1999లో పెద్ద ఎత్తున చేనేత కార్మికుల సమస్యల గురించి పోచంపల్లిలో పెద్ద సదస్సు నిర్వహించాలని భారీ ఎత్తున మేము ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక బడు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఆ రోజు పూర్తిగా కూడా పట్టణ పెట్టుకోవడం జరిగింది. అకారణంగా నక్సలైట్లు ఆ రోజు చేరేడుపల్లి వైపు ఒకరోజు నేను వారందరూ అడ్డుపోయినారు, నేను వీరేల్ శేఖరు నాగర్పల్లి చిట్యాల ఈ రూట్లో తిరుగుతున్నాం. అకారణంగా మైసయ్య గారిని ఒక పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి బడు బలహీన వర్గాల యొక్క నాయకుడిని అకారణంగా ఏ కారణం లేకుండా కూడా హత్య చేయడం, మరి వారిని హత్య చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవరు మిగలేదు. మైసయ్య గారు భౌతికంగా మనకు కనిపించకపోయినా వారి ఆశయాలు మన కళ్ళ ముందున్నాయి. మన యొక్క అందరి యొక్క లక్ష్యం గుండెగోని మైసయ్య గారు తన యొక్క 50 జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఈ యొక్క ప్రజల కోసం తన యొక్క జీవితాన్ని మరి ఈ యొక్క భరతమాత పాదాల ముందు పుష్పంగా రాలిపోయినటువంటి గొప్ప వ్యక్తి యొక్క ఆశయ సాధన కోసం మనందరం కూడా పనిచేస్తూ రాబోయేటటువంటి ఎన్నికల్లో వారి యొక్క లక్ష్యం ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలి, ప్రతి గ్రామంలో కూడా బీజేపీ కార్యకర్త గెలవాలనే లక్ష్యంతో పనిచేసిండ్రు. ఆ దిశలో మనం అందరం కూడా పనిచేస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నల్గొండ అభ్యర్థి గార్లపాటి జితేంద్ర గారిని భారీ ఎత్తున మనం గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ దిశలో మనం అందరం కూడా పనిచేయాలని కోరుతున్నాను. సందర్భంగా మనమందరం ప్రమాణం చేశాం. ఇదే విధంగా ఈ 15 రోజుల పాటు మనమందరం కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మనం బాగా కష్టపడాల్సి ఉంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, దేశంలో ఈరోజు దేశ రక్షణ కోసం నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి, అదేవిధంగా పేద ప్రజల కోసం గ్యాస్ పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, బీదల పార్టీ అంటే బీజేపీ బీసీ వర్గానికి చెందిన మైసయ్య గారిని భారతీయ జనతా పార్టీలో అత్యున్నత స్థానానికి మనం తీసుకెళ్లాం. అదేవిధంగా శ్రీ మైసయ్య గారి కుమారుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మైసయ్య గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ పార్లమెంటును మనం గెలిపాలని కోరుచున్నాను.